కాసేపట్లో ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ కేబినెట్ భేటీ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ తో భవిష్యత్తులో జరిగే ఏవైనా చర్చలు పీఓకే ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై మాత్రమే దృష్టి సారించేలా ఉండాలని ప్రధాని మోడీ తెలిపే ఛాన్స్ ఉంది. కాసేపట్లో ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ కేబినెట్ భేటీ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ తో భవిష్యత్తులో జరిగే ఏవైనా చర్చలు పీఓకే ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై మాత్రమే దృష్టి సారించేలా ఉండాలని ప్రధాని మోడీ తెలిపే ఛాన్స్ ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, చాలా కీలకమైన సమావేశం, సిడిఎస్ సమావేశం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరగనుంది. ఈ యొక్క సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా హోంశాఖ మంత్రి అమిత్ షా, మిగిలిన భారత త్రివిధ దళాధిపతులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, నేరుగా మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే టెర్రరిస్టుల స్థావరాలను గుర్తించి దాడులు చేశామో, సో దానిలో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ మరోసారి అంటే సీజ్ ఫైరింగ్ సంబంధించినటువంటి ఉల్లంఘనలో అంటే ఇప్పుడు పాల్పడుతూ వస్తుంది పదే పదే. దాంతోపాటుగా కట్టుబడి రెండు దేశాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ వక్రబుద్ధి చెప్పలేము, ఎప్పుడైనా సరే అది ఏ టైంలోనో ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి సో మరోసారి కాల్పులకు కూడా తెగబడే అవకాశం ఉంటుంది. సో అందుకని భారత్ సైన్యం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దానిలో భాగంగా చాలా కీలకమైన సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగనుంది. ఈ యొక్క సమావేశానికి రాజ్నాథ్ సింగ్తో పాటుగా హోంశాఖ మంత్రి అమిత్ షా, మిగిలిన భారత త్రివిధ దళాధిపతులందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇది పాకిస్తాన్ దాడుల భాగంగా అంటే భారత్ సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అది ఎందుకంటే ఒడిశాలోని కీలకమైన రక్షణ స్థావరాలైనటువంటి చాందీపూర్లో ఉన్నటువంటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO చుట్టూ హై సెక్యూరిటీ ఉండేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇప్పటికే అక్కడ చాలా హై అలర్ట్ కూడా కొనసాగుతూనే ఉంది. అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎక్కడైతే మనకి ఎయిర్ బేస్ స్థావరాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్లేస్లలో హై సెక్యూరిటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దాన్ని కొంత పెంచే విధంగా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దాంతోపాటుగా ఇక మిగిలిన ప్లేసెస్ ఏదవుతుందో మనకి పాకిస్తాన్ షెల్లింగ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు పైన ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానిపైన కూడా అధికారులతో ఆయన అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత ఇక మరోవైపు ఒడిశాలో ఉన్నటువంటి మధ్యాహ్నం 2 గంటలకు తూర్పు శ్రేణి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ DIG డాక్టర్ సత్యజిత్ నాయక్ అధ్యక్షన అత్యవసర సమావేశం కూడా ఉంది. ఎందుకంటే సెన్సిటివ్ మిసైల్స్, దాంతోపాటుగా వెపన్ టెస్టింగ్, బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి 2 కీలక రక్షణ స్థావరాలు చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ PXE వద్ద భద్రతా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా న్యూఢిల్లీలో కూడా కొంత భద్రత పెంచాలని ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఇండియా గేట్ వద్ద ఇప్పటికే భద్రత చాలా నిర్ణయాలకు సంబంధించి హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా కొంత పెంచితే బాగుంటుందని కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దీని తర్వాత ఎందుకంటే న్యూఢిల్లీలో ఎక్కువగా మనకి రాష్ట్రపతి నిలయం ఉంటుంది, ప్రధాని నరేంద్ర మోడీ నిలయం ఉంటుంది, దాంతోపాటుగా కేంద్ర మంత్రుల నిలయాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. తర్వాత ఇక మనకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మిగిలిన చాలా కీలక నేతలందరూ ఎంపీలు కానీ అదేవిధంగా అందరూ ఓవరాల్గా చూస్తే చాలా కీలకమైన న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్లేస్లలో సంబంధించి కూడా కొంత భద్రత పెంచాలని భావిస్తున్నారు. దానిలో భాగంగా ఆ నిర్ణయాలు ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే
ఇప్పుడు సీజ్ ఫైరింగ్ సంబంధించి రెండు దేశాలు కూడా కట్టుబడి ఉన్నాయి. కాకపోతే ఒకవేళ పాకిస్తాన్ ఏ విధంగా మన వైపు కల్పలకి ఏ టైంలో తెగబడుతుందో తెలియదు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క బోర్డర్ పరిధిలో మొత్తం కూడా ఇప్పటికే ఆ యొక్క స్థావరాలన్నింటినీ కూడా మనము ప్లేసెస్ ఏదవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సరిహద్దు ముఖ్యంగా 3,323 కిలోమీటర్ల మేర ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సురక్షితమైన ప్రాంతాలకు ఇప్పుడే మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాబట్టి సో అక్కడ తిరిగి మళ్ళీ సొంత నివాసాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి దానిపైన ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బోర్డర్లో పరిధిలో కూడా సెక్యూరిటీ మరోసారి పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీతో పాటుగా మరికొంత సెక్యూరిటీ పెంచితే బాగుంటుంది అనేది కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దాన్ని ఎలా ఉండాలి దానిపైన కూడా ఒక చాలా కీలకమైన సమావేశం ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరగబోయేటువంటి సమావేశంలో ఒక నిర్ణయానికి రాబోతున్నారు. పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల సీఎంలతోటి ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితులు సంబంధించినటువంటి మాట్లాడుతూ ఉండాలని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటుగా పంజాబ్ కానీ అదేవిధంగా చండీగఢ్ కానీ అదేవిధంగా భారత్ దౌత్య విజయం సాధించింది. భారత జవాన్ పీకే షాను పాకిస్తాన్ విడిచిపెట్టింది. 20 రోజుల తర్వాత పాకిస్తాన్ నుండి బీఎస్ఎఫ్ జవాన్ విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి పీకే షాను పాక్ అప్పగించినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ కేబినెట్ భేటీ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. సైదులో భారత్ దౌత్య విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. దాయాది పాకిస్తాన్ పై భారత్ ఇటీవల చేసిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ వల్లే జవాన్ని అప్పగింతకు వచ్చిందంటారా? ఎందుకంటే మనం ఖచ్చితంగా అనవచ్చు దౌత్య విజయమేనే చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ నిర్వహించామో అప్పటికే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. దానిలో భాగంగా ఇతర దేశాల అధ్యక్షులతోటి బతిమిలాడుతూ వస్తుంది. ఎందుకంటే భారత్ సంబంధించి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇటు పాకిస్తాన్ పైన దాడులు చేస్తుంది. కాబట్టి కొంత అది నిలుపుదల చేయాలని కాలబేరానికి వచ్చింది. దానిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పదే ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా మనకి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడినట్టుగా కూడా మనకి సమాచారం. దానిలో భాగంగానే ఆయన మధ్యవర్తిత్వం వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన తర్వాతనే మనము ఈ యొక్క సీజ్ ఫైరింగ్ లో భాగంగా మనం కట్టుబడి ఉన్నాము. అంటే దానిలో ఒప్పందం అంటే ఉన్నప్పటికీ కూడా మనం దాని ఒక నిర్ణయానికి వచ్చాము. అంటే ఏంటి, ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా కట్టుబడి ఉండండి అని చెప్పేసి ఎప్పుడైతే అమెరికా జోక్యం చేసుకుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఆ నిర్ణయం కట్టుబడి ఉన్నాం. కాబట్టి సో ఖచ్చితంగా మనం ఒక విజయం సాధించినట్టే కూడా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు పాకిస్తాన్ సంబంధించినటువంటి కాలబేరానికి ఇతర దేశాలతో అధ్యక్షులతో మాట్లాడడం కానీ లేకపోతే మనతో విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీతో మాట్లాడడం, విదేశాంగ శాఖ సంబంధించినటువంటి కీలక నేతలతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మనం జరిగినటువంటి ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్లో భాగంగా అది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ అతను ఎవరైతే ఉన్నారో అతను కూడా మనతో మాట్లాడారు. కాబట్టి సో ఈ సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఖచ్చితంగా మన యొక్క జవాన్ని ఇప్పుడు పాకిస్తాన్ విడిచిపెట్టింది. వాఘా సరిహద్దు, పంజాబ్లో ఉన్నటువంటి వాఘా సరిహద్దు వద్ద మన యొక్క జవాన్ని వదిలిపెట్టారంటే ఖచ్చితంగా అది మనం ఒక గొప్ప విజయంగానే భావించవచ్చు. దీపిక, సైదులు జవాన్ అప్పగింత పట్ల కేంద్ర ప్రభుత్వ వర్గాలు, సైనిక వర్గాలు ఏం చెప్తున్నాయి? అది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్ తెలుసు అందరికీ, పాకిస్తాన్ ఎప్పుడైనా సరే ఇటువంటి కవ్వించర్లకు పాల్పడుతూ వస్తుంది, కాల్పులకు తెగబడుతుంది, తర్వాత కాలబేరానికి వస్తుంది. కామన్ గా రెగ్యులర్ గా జరుగుతుంది, ఇప్పటి నుంచి కాదు. మనకి 1971 నుంచి కూడా పదే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనము ఇక్కడ పాకిస్తాన్ బోర్డర్లకు సంబంధించినటువంటి ప్లేసులలో కొందరు ఒక జవాన్ కూడా అక్కడ మనకి ఇలానే మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా తర్వాత ఒకసారి మనం సర్జికల్ స్ట్రైక్స్ కూడా మనం చేశాము. ఎక్కడైతే మనము పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న సమయంలో ఒక జవాన్ కూడా అక్కడ మనకి పాకిస్తాన్లోనే మిస్ కావడం జరిగింది. ఆ జవాన్ని తిరిగి కూడా మనకి అప్పగించారు. సో అప్పుడు మనం ఖచ్చితంగా అది భారత్ విజయంగానే చెప్పుకున్నాం. సో ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పుడు మన జవాన్ ఎవరైతే అక్కడ పాకిస్తాన్లో పట్టుబడారో సో ఆ జవాన్ని తిరిగి భారత్కు అప్పగించిందంటే ఖచ్చితంగా అది దౌత్య విజయంగానే మనం భావించవచ్చు. ఆ జవాన్ని అప్పగించిన తర్వాత ఆర్మీ అధికారులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఆ జవాన్కి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమైనా ఇబ్బందులు పెట్టారా ఏంటి అనే దానిపైన కూడా అవసరమైతే ఒకసారి హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళిన తర్వాత ఆయన్ని టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనం నమ్మలేము అనమాట. పాకిస్తాన్ గతంలో కూడా ఇలానే మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు
ఒక జవాన్ అక్కడ మనకి పడిపోయినప్పుడు మనం తిరిగి మన భారత్కి వాఘా సరిహద్దు వద్ద మనకు అప్పగించిన సమయంలో కూడా అతని యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉన్న దానిపైన కూడా మనం టెస్ట్ చేస్తాం. సో ప్రస్తుతం ఇప్పుడు మనకి ఈ యొక్క జవాన్కి సంబంధించినటువంటి మానసిక స్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపైన కూడా మనం టెస్ట్ చేస్తాం, ఎందుకంటే నమ్మడానికి వీల్లేదు కాబట్టి. సో అందుకని కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక భారత విజయంగానే భావించవచ్చు. జవాన్కి సంబంధించినటువంటి మనకు ఆ జవాన్ని భారత్కు అప్పగించిన తర్వాత మొత్తం ఆర్మీ అధికారులు కానీ తర్వాత మిగిలిన త్రివిధ దళాధిపతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మరి కాసేపట్లో చాలా కీలకమైన సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నది కాబట్టి, ప్రధాని నివాసంలో ఉన్నది కాబట్టి, సో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీపిక.